रात में రాత్రి 12:30 12:30 ఆ టైంలో ఫైజల్ అలీ షా గారు అదేవిధంగా అతనితో పాటు అఖ్తర్ అమీర్ అని చెప్పేసుకొని ఈ ముగ్గురు ఇంకా కొద్దిమంది అనుచరులు దాదాపుగా 100 మందితో కలిసి ఊరేగింపుగా వస్తున్నారు. యూసుఫైన్ దర్గా కోసమని ఊరేగింపుగా వస్తున్నారు. ఆల్రెడీ ఈ ఫైజల్ అలీ షా మీద అఖ్తర్ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ మన దగ్గర కేసు ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. దానికోసం అని చెప్పేసుకొని మా ఎస్ఐస్ కూడా ఎంక్వైరీ కోసం తిరుగుతున్నారు. వాళ్ళు దొరకకుండా వాళ్ళు ఎస్కేప్లో ఉన్నారు. రాత్రి సడన్గా మళ్ళీ 12:30 ప్రాంతంలో వాళ్ళు వస్తే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేశాం. మీకు ఊరేగింపుకు పర్మిషన్ లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే అతను వినకుండా బాగా న్యూసెన్స్ క్రియేట్ చేసి అతనితో పాటు కొద్దిమందిని తీసుకొచ్చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి మా ఎస్ఐ మీదికి తన యొక్క బండిని ల్యాండ్ రోవర్ వెహికల్ని మా ఎస్ఐ మీదికి ఇట్లా ర్యాష్గా రావడంతో ర్యాష్గా వచ్చేస్తే మా ఎస్ఐ పక్క జరిగిపోతే ఆ బండిని తీసుకొని అట్లనే వాళ్ళు మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి దరిదాపులో పోగానే అప్పటికే మా ఎస్ఐ వెనక నుంచి వెళ్ళి బైక్ మీద వెళ్ళి అతన్ని ఆ వెహికల్ ఆపి అతని దగ్గర అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఉన్న వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని బండి తీసుకొని రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అప్పటికప్పుడు మా ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ ఆబ్స్ట్రక్షన్ ద పోలీస్ డ్యూటీస్ వైల్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ అని చెప్పి అతని మీద కేసు రిజిస్టర్ చేయడం, అదేవిధంగా ల్యాండ్ రోవర్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని రాత్రి దొరికిన ముగ్గురులో ఒక ఇద్దరి మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా కేసు ఇద్దరి మీద ఫైజల్ అలీ షా అఖ్తర్ వీళ్ళిద్దరి మీద 2 కేసులలో రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఆమేర్ అని చెప్పేసి అతని మీద రాత్రిని అతను ఉన్నాడు చేపటికి అతని మీద ఒక కేసులో రిమాండ్ చేయడం జరిగింది. ఆ ముగ్గురిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు చెర్లపల్లి జైల్లో వాళ్ళని ఉంచడం జరిగింది. డిస్టర్బ్ చేయకని నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు డిస్టర్బ్ చేయొద్దని మాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం మాకు ఉండదు. అతను ఏమైనా కార్యక్రమాలు చేస్తాడు, అతను ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తాడు అంటే మాకు యాజ్ పర్ 151 CRPC ప్రకారము మేము అతన్ని కస్టడీ తీసుకునే అధికారం మాకు ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేంత వరకు ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్ అప్పటికప్పుడు జరగకుండా ఉంచడానికి మేము కస్టడీ తీసుకునే అధికారం మాకు ఉంటుంది. అతనికి నోటీస్ ఇచ్చేసుకొని చేయాల్సినంత మాకు ఎలాంటి కంప్లైంట్ అంతకుముందు లేదు. అప్పటికప్పుడు మాకు వచ్చే దాన్ని బట్టి అతను ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తాడని చెప్పేసి కస్టడీ తీసుకోవచ్చు. అది న్యూసెన్స్ చేసిన దాంట్లో గారు రాత్రి ఎస్ఐ శేఖర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నుంచి దర్గా నుంచి మాకు దర్గా వాళ్ళు ముతవలి వాళ్ళు మాకు ఇట్లా ఇతను వస్తే న్యూసెన్స్ జరుగుతుంది, ఇతను వస్తే అఫెన్సులు చేస్తాడు అని చెప్పేసుకొని మాకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది దాన్ని GD ఎంట్రీ పెట్టుకుని